హవా మహల్ సీ దే బిర్లా మందిర్ టెంపుల్కి వచ్చాం. సో ఇదే పత్రికా గేట్. హవా మహల్ మీకు చూపించాలంటే నాకు ఒకటి చూపించాలి కదా. సో మీట్ మిస్టర్. సో మనమైతే ఇప్పుడు హవా మహల్ లోపలికి వచ్చేసాం. సో మొత్తం 5 ఫ్లోర్స్. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి శరత్ మందిర్, అది జస్ట్ క్లోజ్డ్ ఆడిటోరియంలో ఉంది. అండ్ దానిపైన ఉన్నది సెకండ్ ఫ్లోర్, అది వచ్చి రతన్ మందిర్. అండ్ దానిపైన విచిత్ర మందిర్. అండ్ ఫోర్త్ వచ్చేసి ప్రకాష్ మందిర్. ఆ ప్రకాష్ మందిర్ పైన ఏదైతే టెర్రస్లో ఉందో అదే 5th ఫ్లోర్, అది వచ్చేసి హవా మందిర్ అన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. సో దీంట్లో అయితే జస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి క్వీన్ ఎంట్రీ అన్నమాట. స్టెప్స్ ఎంట్రీ వేరే ఉంది. సో ఇంతకుముందు రాణులు ఏదైనా హెవీ డ్రెస్ వేసుకున్నా లేదంటే వాళ్ళు బయట వాళ్ళకి కనబడకూడదు కాబట్టి వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా ఇలా ఎంట్రీ కట్టుకున్నారు అన్నమాట. సో ఇదే విచిత్ర మందిర్. మీరు చూస్తే లోపల లైట్స్ అయితే వైట్ బ్లాక్ తప్ప అన్నీ ఉంటాయి, ఎందుకంటే జైన్ మందిర్కి వైట్ బ్లాక్ నాట్ అలౌడ్ కాబట్టి బయటికి మాత్రం ఓన్లీ గ్లాసెసే కనబడతాయి. అండ్ సేమ్ కిటికీ ఇక్కడ కనుక మనం నించుంటే చల్లగా అయితే గాలి వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మొత్తం లోపల జరిగేవన్నీ చూడొచ్చు. మొత్తం మహల్ ఇన్సైడ్ అంతా. పూర్వం లేడీస్ బయటికి రాకుండానే వాళ్ళు ఎవరికి కనబడకుండా వాళ్ళకి మొత్తం కనబడేలా డిజైన్ చేశారు. ఇటు సైడ్ కిటికీలు అయితే రోడ్డు మొత్తం, సిటీ మొత్తం. అండ్ ఇటు సైడ్ అయితే మళ్ళీ మహల్కి ఎగ్జిట్. సో హవా మహల్లో 3rd ఫ్లోర్ ఇది. సో ఇక్కడ వచ్చేసి బయట అయితే చాలా వేడిగా ఉంది, ఒక 40 degrees ఉంది. బట్ ఇక్కడ చేయి పెడితే మటుకి గాలి వస్తుంది. ఆల్మోస్ట్ కూలర్లో 3rd స్పీడ్ పెట్టినట్టే ఉంది ఇక్కడైతే. అండ్ మోర్ ఓవర్ బయట నుంచి ఏం కనబడట్లేదు, లోపల నుంచి మాత్రం బయటకు మొత్తం కనబడుతుంది. సూపర్ ఇదైతే హవా మహల్లో ఇన్సైడ్. ఇది ఏదైనా ఇక్కడ ఇప్పుడైతే ఫౌంటైన్లో కట్టారు, కానీ ఇంతకు ముందు ఏమైనా ఈవెంట్స్ అవి అక్కడే జరిగేవట. సో ఈ బయట కూర్చోవడం అయితే జెంట్స్ కూర్చునేవారు, ఈ లోపల ఆ కిటికీల్లోనూ అక్కడ లేడీస్ కూర్చునేవారు అనమాట. ఇక్కడ మీరు కనబడితే ఇవన్నీ గ్లాసెస్లో ఉన్నాయి కదా, లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. ప్యూర్ కలర్స్, ఇంకా డిఫరెంట్ కలర్స్. కానీ ఇందులో వైట్ బ్లాక్ అయితే ఉండవు, ఎందుకంటే అవి జైన్ మందిర్కి వాళ్ళ రిలీజియన్ పరంగా అగెన్స్ట్ అని చెప్పి. సో ఇదైతే 5th ఫ్లోర్ లాస్ట్ది. సో ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనబడుతుంది అనమాట. సో అటు సైడ్ చూసుకుంటే అక్కడ ఏదో ఉంది వ్యూ పాయింట్ ఒకటి, ఆ పక్కన గణేష్ మందిర్, తర్వాత ఈ టైగర్ హిల్ అనుకుంటా. సో ఇటు సైడ్ ప్యాన్ చేస్తే మనం ఇందాక చూసిన అదే జంతర్ మంతర్ అయితే అక్కడ ఉంది. సో మొత్తం సిటీ మొత్తం కనబడుతుంది. పింక్ సిటీ వ్యూ కూడా ఉంది దీని సైడ్లోనే. సో ఇది చూడొచ్చు, ఇదంతా పింక్ సిటీ అనమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఇప్పుడు జైపూర్ బిర్లా మందిర్ టెంపుల్కి వచ్చాం. సో పార్కింగ్ అయితే కింద స్టెప్స్ ఎక్కేసి వచ్చాం, లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇదే బిర్లా మందిర్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ ట్రెడిషన్ ప్రకారం అమ్మాయి మొహం చూపించకూడదు వేరే వాళ్ళకి, సో అమ్మాయి కవర్ చేస్తుంది. సో ఇదే బిర్లా మందిర్ ఎంట్రీ. సో ఇక్కడ నుంచి అయితే బాగుంది, బట్ ఏదో సిమిలర్ ఇస్కాన్ టెంపుల్లో ఉంది. లోపల ఉన్నది లక్ష్మీనారాయణ మూర్తి అనుకుంటా. సో ఇదే పత్రికా గేట్. వీఆర్ ఎట్ పత్రికా గేట్. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో. లెట్స్ గో. సో పత్రిక్ గేట్లో లోపల అయితే ఏం లేదు, జస్ట్ చిన్న పార్క్లో ఉంది. స్కేటింగ్ అలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, బట్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి తోరాన్ ద్వార్ అన్నమాట. ఇది రాజస్థాన్ వాళ్ళ హాస్పిటాలిటీకి అండ్ రాయల్టీకి సిగ్నిఫికెన్స్ అన్నమాట. దట్స్ ఇట్.